ఎరువుల వినియోగంపై జాగ్రత్తలు పాటించాలి. మండల వ్యవసాయ అధికారిని అలివేని రైతులు ఎరువుల వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని కాంతాల అలివేని సూచించారు. ఖరీఫ్ సీజన్లో వరికి మోతాదుకు మించి యూరియా వాడినట్లయితే తెగుళ్లు అధికమవుతాయని, రసాయనిక ఎరువులకు బదులుగా సహజ సిద్ధ ఎరువులను వాడి అధిక దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మన పెద్దపల్లి మండలంలో వరి మరియు ప్రతి ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఇతరములు మన కంది కానీ ఇటువంటి పంటలు కొన్ని రకాల పప్పు ధాన్యాలు, కొంతవరకు మొక్కజొన్న, కొంతవరకు కూరగాయలు, కొంతవరకు పండ్ల తోటలతోని విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి. ప్రధాన పంట వరి, సెకండ్ ప్రధాన పంట ప్రత్తి. ఇందుకు గాను రైతు సోదరులు ఇప్పుడు వాటి స్టేజెస్ ఏంటంటే చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉన్నాయి. నేను రైతు సోదరులకు విన్నవించేది ఏంటంటే, ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు యూరియా తీసుకపోయి ఎక్కువ తక్కువ చల్లుతామని చెప్పేసి చూస్తూ ఉంటారు. 2 బస్తాలు ఒక్కొక్క బస్తా చల్లుతున్నారు. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యంతోనే మనకు పంట దిగుబడి అన్నది ఆధారపడి ఉంటుంది. ఎరువుల యాజమాన్యాన్ని అతి జాగ్రత్తగా వాడాలి. డోస్ ఎప్పుడు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ముఖ్యంగా యూరియా అన్నది లాస్ట్ డోస్ వేసేటప్పుడు పొటాష్తోని కలిపి వేయాల్సిన అవసరం ఉంటుంది. రైతు సోదరులందరూ యూరియా ఒక 50 కిలోలు, ఒక 25 కిలోల పొటాష్ కలిపి ఒక్కసారి వేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను. ఇలాంటి అవకాశాన్ని రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, యూరియాని తీసుకపోయి 2 బస్తాలు 3 బస్తాలు చల్లుతూ ఉన్నారు. దానివల్ల ఉపయోగం ఉండదు. మరియు ముఖ్యంగా ఇంకొకటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, నానో యూరియా నానో పొటాష్ కాంబినేషన్ వచ్చింది. నానో యూరియా రేటు 225. మనకు గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని 150 రూపాయలకు నానో యూరియా అన్నది కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా సప్లై చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు నానో యూరియాని తీసుకొని, నానో పొటాష్ అన్నది 1 లీటర్ బాటిల్కి మనకు 1000 రూపాయలు ఉంటుంది. నానో పొటాష్ 1 లీటర్ బాటిల్ 3 ఎకరాలకు వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నానో పొటాష్ నానో యూరియా కాంబినేషన్ని స్ప్రే చేసినట్టయితే దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. మీకు ముదురు ఆకుపచ్చ రంగు వచ్చినట్టయితే తెగుళ్ళు ఆశించబడతాయి. కాబట్టి నానో యూరియా కొట్టిన రైతుల పొలాలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గ్రీనరీ పెరగదు, పొడుగు పెరగదు, పంట మాత్రం గొలుసు పొడుగు వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ప్రొడక్టివిటీ, ఉత్పత్తి ఎక్కువ కావాలి, ఎక్కువ ధాన్యం రావాలి, ఎక్కువ దిగుబడి రావాలి. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సాంప్రదాయ పద్ధతిలో పోకుండా నూతన సాంకేతికతను రైతు సోదరులందరూ అన్వయించుకొని నానో యూరియా నానో పొటాష్ను స్ప్రే చేయాల్సిందిగా దయచేసి రైతు సోదరులందరినీ మరీ కోరుచున్నాను. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా రైతు సోదరులు ఎప్పుడైనా నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాషియంలను వాడాల్సిందిగా కోరుచున్నాను. కేవలం 300 రూపాయలకే మీకు నానో యూరియా అంటే 225 రూపాయలకే నానో యూరియా దొరుకుతుంది. నానో పొటాష్ వచ్చేసి 1000 రూపాయలది మనకు 3 ఎకరాలకు వస్తుంది. కాబట్టి 300 రూపాయలకే నానో పొటాష్ కూడా దొరుకుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్ప్రే చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.